హాయ్ ఎవ్రీవన్. తనకు అర్థమయ్యే భాషలో చెప్పలేదని దారుణ హత్య చేసిన ఒక సైకో తన కుటుంబాన్ని రోడ్డున పడేశాడు. ఇది ఎక్కడో జరగలే, ద గ్రేటెస్ట్ కంట్రీ అమెరికా. వివరాల్లోకి వస్తే, డల్లాస్ లో ఎక్కడ చూసినా చాలా మంది మన తెలుగు వాళ్ళే ఉంటారు అని మన అందరికి తెలుసు. హోటల్స్, రెస్టారెంట్లు అన్ని మన తెలుగు స్టైల్లోనే ఉంటాయి. అక్కడ ఒక సహా ఉద్యోగితో జరిగిన సంభాషణలో వాషింగ్ మిషన్ పనిచేయట్లేదని దానికి అర్థమయ్యే భాషలో మాట్లాడే ఒక మిస్ అండర్స్టాండింగ్ వల్ల అతని కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడని చంద్రమౌళి అనే వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశాడు ఒక సైకో. తన కుటుంబం ముందే తనను నరికేసి తన్నుతూ ఫుట్బాల్ ఆడుతూ చాలా బాగుంది అంటూ దాన్ని చెత్త కుప్పలో పడేసి మరీ ఒక వ్యక్తి లొంగిపోయాడు. చనిపోయిన వ్యక్తి భారత స్వతంత్రకి చెందిన చంద్రమౌళి. చంపిన ఆ సైకో వ్యక్తి క్యూబా దేశానికి చెందిన వ్యక్తి. చంపిన స్థలం మాత్రం ద గ్రేటెస్ట్ కంట్రీ అమెరికా. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం అమెరికా. అత్యంత ధనిక శక్తి ఉన్న దేశం కూడా అమెరికానే. దేశానికి లీగల్ గా వచ్చి బతుకుతున్న ఒక మనిషిని కాపాడలేకపోయింది. అక్కడ ఉన్న దేశ పద్ధతులు గాని, అత్యంత కఠినంగా ఉన్న ఆ దేశ చట్టాలు ఒక భారతదేశానికి చెందిన ఒక వ్యక్తిని, మనిషిని కాపాడలేకపోయింది. ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసింది. బీ కేర్ఫుల్ నా భారతీయ సోదరులారా. థ్యాంక్ యూ. బాయ్.